హలో ఫ్రెండ్స్, ఇక నుండి యాక్చువల్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతున్నామండి. సో గెటింగ్ ఏ గిట్ రిపాజిటరీ అనేది ఫస్ట్ చూడబోతున్నాం. ఓకే, సో ఇక్కడ నుండి ఏదైనా మనం గిట్ గురించి ఇంకా యాక్చువల్ టాపిక్లోకి వెళ్ళిపోబోతున్నాము కాబట్టి కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఓకేనా? సో గెటింగ్ ఏ గిట్ రిపాజిటరీ, ఒక గిట్ రిపాజిటరీని ఏ విధంగా గెట్ చేసుకోవాలి, ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది మాట్లాడబోతున్నాము. సో మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లోనే అనుకున్నట్టుగా సో మనకి గిట్లో 3 స్టేట్స్ ఉంటాయి అనుకున్నాం. ఒకటి వర్కింగ్ ఏరియా, ఇంకోటి స్టేజింగ్ కోసం, ఇంకోటి రిపాజిటరీ. సో గిట్ రిపాజిటరీ దిస్ ఈజ్ ఓకే, రైట్. సో మనకి ఏదైతే వర్కింగ్ ఫోల్డర్ ఉంటుందో అది కేవలం మన ఫైల్స్ని మనం వర్క్ చేసుకునే ఏరియా అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేనేం చేస్తానంటే సిలో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ సంతోష్. ఓకే, సో ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఫోల్డర్ క్రియేట్ చేసి మై వర్క్ అని చెప్పి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మై వర్క్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఇందులో నా వర్క్ అంతా స్టోర్ చేస్తాను కాబట్టి ఇదే గిట్ ఏరియా అని అనుకోకూడదు అనమాట. సో గిట్ ఏరియా ఈజ్ డిఫరెంట్ అండ్ మై ఫోల్డర్, మై వర్కింగ్ ఏరియా ఈజ్ డిఫరెంట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను నా వర్క్ అంతా స్టోర్ చేసుకోవడానికి, నా ఫైల్స్ అన్ని క్రియేట్ చేసుకోవడానికి నేను ఈ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇది వర్కింగ్ ఏరియా మాత్రమే అవుతుందన్నమాట. ఓకే, వర్కింగ్ డైరెక్టరీ మాత్రమే అవుతుంది ఇది. ఓకే, రైట్. సో ఇంకా మనం గిట్లో ఏం పంపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో అన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 ఇలా ఎన్ని ఫైల్స్ కావాలని క్రియేట్ చేస్తాము. సో క్రియేట్ చేసి ఎన్ని మోడిఫికేషన్స్ చేయాలో అన్ని మోడిఫికేషన్స్ చేసేస్తుంటాము. సో ఇది కేవలం మన వర్కింగ్ ఏరియా మాత్రమే, దీనికి గిట్కి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఓకే, సో మన లోకల్ ఏరియా అనమాట ఇది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను ఏదో వర్క్ చేయాలనుకున్నాను, ఆ వర్క్ అంతా చేసేసాను. సో చేసేసిన తర్వాత అప్పుడు నేనేం చేస్తానంటే నా మోడిఫికేషన్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు దీన్ని స్టేజింగ్ కిందకి పెడతాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఫైల్స్ ఎన్నో ఉండొచ్చు. నా వర్కింగ్ ఏరియాలో నేను ఎన్నో ఫైల్స్ మీద వర్క్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1.txt, 2.txt, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3.java, ఓకే, అండ్ 4.py పైథాన్, ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 5.php. సో ఇలా సో మన వరకు ఇవన్నీ కూడా ఒకటి పిహెచ్పి ఫైలు, ఒకటి టీఎక్స్టీ ఫైలు, ఒకటి జావా ఫైల్, ఇవన్నీ మన వరకే కానీ గిట్కి సంబంధించి అన్నీ కూడా ఫైల్స్ అంతే. ఓకే, సో అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తాలూకా కోడ్ అని చెప్పి ఐడెంటిఫై చేయదనమాట. దాని దృష్టిలో అన్ని ఫైల్సే. ఓకే, రైట్. సో ఇలాగా మనం మన వర్క్ ఏరియాలో ఏం చేస్తామంటే ఇనీషియల్గా ఎన్నో కొన్ని ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాము. క్రియేట్ చేసుకొని ఓకే, సో ఎన్నో కొన్ని ఫైల్స్ క్రియేట్ చేసుకొని మన వర్క్ ఎంత చేయాలో, ఎన్ని మోడిఫికేషన్స్ చేయాలో అంతా కూడా మోడిఫికేషన్స్ చేసేసి సేవ్ కొట్టేస్తాం. సో మనం వర్క్ చేస్తున్నంతసేపు ఇది వర్కింగ్ ఏరియాలో మనం వర్క్ చేసుకుంటాము. చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తామంటే వీటిలో ఏవైతే నేను నెక్స్ట్ అప్డేట్ చేసేసానో అవి గిట్ రిపాజిటరీలోకి అవి అప్డేట్ అయిపోవాలి అనుకుంటానో ఆ పర్టికులర్ ఫైల్స్ అన్నిటినీ నేనేం చేస్తానంటే స్టేజింగ్లో పెడతాను. ఓకే, సో స్టేజింగ్లో పెడతాను అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ స్టెప్లో నేను నా వర్క్ డైరెక్టరీలో అన్నీ మాడిఫై చేయలేదు, ఈ రెండింటినే మాడిఫై చేశాను కాబట్టి ఈ రెండింటిని స్టేజింగ్లో పెడతాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ టైం కమిట్ అయ్యేటప్పుడు, అంటే నెక్స్ట్ టైం ఈ ఫైల్స్ అన్నీ కూడా గిట్ రిపాజిటరీకి వెళ్తున్నప్పుడు, గిట్ రిపాజిటరీలో కమిట్ అవ్వడానికి పంపిస్తున్నప్పుడు అప్పుడు ఏం చేస్తుందంటే గిట్ వీడు ఏ ఫైల్స్ని స్టేజింగ్లో పెట్టాడు చూసుకొని వాటిని అప్డేట్ చేసుకుంటుంది అనమాట. మీకు అర్థమవుతుందా? సో మిగతా ఫైల్స్ అన్నిటిని మనం ఏం అప్డేట్ చేయలేదు కాబట్టి ఇంకా ప్రతి ఫైల్ని చెక్ చేస్తూ ఉండదు. ఓకే, సో ఏదైతే మనకి మాడిఫైడ్ అని చెప్పి మనం అనుకుంటున్నాము వర్కింగ్ ఏరియాలో మనం వర్క్ చేస్తున్నంతసేపు అది ఇంకా మాడిఫైడ్ స్టేజ్లో ఉన్నట్టు అనమాట. ఓకే, సో వర్కింగ్ ఏరియాలో మనం వర్క్ చేస్తున్నంతసేపు అది మాడిఫైడ్ స్టేజ్లో ఉన్నట్టు. ఎప్పుడైతే మన వర్క్ అంతా అయిపోతుందో అప్పుడు ఉన్న ఫైల్స్లో మనం ఏమేమి నెక్స్ట్ గిట్ రిపాజిటరీకి వెళ్ళాలనుకుంటామో అవన్నీ కూడా గిట్ రిపాజిటరీ అంటే ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా పర్మనెంట్ స్టోరేజ్ అయిపోతాయి అనమాట. ఆ అప్డేట్ అనేది పర్మనెంట్ అప్డేట్ అయిపోతుంది అనమాట. ఓకే, అలా ఏవైతే వెళ్ళాలనుకుంటామో అటువంటి ఫైల్స్ అన్నిటినీ కూడా స్టేజింగ్లో పెడతాం. అప్పుడు స్టేజింగ్లో అవి ఉంటాయి. అప్పుడు నెక్స్ట్ టైం కమిట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అవి గిట్ రిపాజిటరీకి వెళ్ళేటప్పుడు గిట్ చూసుకుంటుంది. సో వీడి ఫైల్స్లో ఏవేవి స్టేజింగ్లో ఉన్నాయి చూసుకొని ఆ స్టేజింగ్ నుండి వాటిని
కమిట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో వర్కింగ్ డైరెక్టరీ వేరు, గిట్ రిపాజిటరీ వేరు. సో మన వర్కింగ్ ఫోల్డర్ ఎలాగైతే ఉందో వర్కింగ్ డైరెక్టరీ సేమ్ అలాగే గిట్ రిపాజిటరీని కూడా మనం ఊహించుకోవచ్చు. కాకపోతే ఈ రెండు ఒకటే కాదు, దిస్ ఈజ్ సపరేట్ అండ్ దిస్ ఈజ్ సపరేట్ అనమాట. మన వర్కింగ్ కోసం వర్కింగ్ ఫోల్డర్ ఆర్ వర్కింగ్ డైరెక్టరీ అండ్ మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఏవేవి అప్డేట్ చేయాలో అవి స్టేజింగ్లో పెట్టుకొని అక్కడ నుండి మనం గిట్ రిపాజిటరీలో పెట్టుకుంటాం. సో వన్స్ గిట్ రిపాజిటరీకి వెళ్ళిపోయి అంటే ఆ ఫైల్స్ ఇంకా అందరికీ అందుబాటులోకి అప్డేట్ అనేది వచ్చేస్తుంది అని అర్థం అనమాట. ఓకే, సో అర్థమవుతుందా? అంటే మనం ఏదైతే మన వర్క్ కోసం మనం క్రియేట్ చేసుకుంటున్నామో అది వర్కింగ్ డైరెక్టరీ మాత్రమే. ఓకే, రైట్. సో మరి గిట్ రిపాజిటరీ ఎలా క్రియేట్ చేసుకోవాలి సార్? గిట్ రిపాజిటరీ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే సింపుల్గా ఒకే ఒక కమాండ్ అండి. ఏంటది? గిట్ ఇనిట్. ఓకే, సో మనం ఎక్కడైతే ఫోల్డర్లో ఉన్నామో ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోవాలి. సో మై వర్క్లో ఉన్నాం కదా, ఇక్కడ పైన క్లిక్ చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. సో దట్ అది మై వర్క్లో కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను dir కమాండ్ కొట్టాను అనుకోండి, ఇంకా అందులో ఫైల్స్ ఏమీ లేవు, 0 ఫైల్స్. ఓకే, ప్రజెంట్ 0 ఫైల్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మై వర్క్ అనేది మన వర్కింగ్ డైరెక్టరీ కదా, ఇక్కడ నేనేం చేస్తానంటే సింపుల్గా గిట్ ఇనిట్ అంటాను. గిట్ ఇనిట్ అనగానే ఇప్పుడు నాకు గిట్ రిపాజిటరీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో చూడండి, ఇనీషియలైజ్డ్ ఎంటీ గిట్ రిపాజిటరీ ఇన్ అని చెప్పి ఇక్కడ వచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే ఆటోమేటిక్గా ఇంతకుముందు ఏం లేదు కదా, ఇప్పుడు చూడండి ఒక హిడెన్ ఫోల్డర్ ఒకటి వచ్చింది. ఇది జనరల్గా హిడెన్ మోడ్లో ఉంటుందన్నమాట గిట్. ఓకే, సో బయట మనం క్రియేట్ చేసిన ఫైల్స్ అన్నీ బయట ఉంటాయి అండ్ గిట్ రిపాజిటరీ కోసం .git అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దాని లోపల మనకి గిట్ రిపాజిటరీ ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మీకు అర్థమవుతుందా? సో స్టేజింగ్కి సంబంధించినవి కానీ గిట్ రిపాజిటరీకి సంబంధించినవి కానీ అదంతా కూడా .git లోపల ఉంటాయి. ఈ బయట ఉండేవన్నీ కూడా మన వర్కింగ్ డైరెక్టరీ ఫైల్స్ కిందకి మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో సింపుల్గా మీకు అర్థమైంది కదా, వర్కింగ్ డైరెక్టరీ వేరు, గిట్ రిపాజిటరీ వేరు. మనం వర్క్ చేసుకొని మన ఫైల్స్ అన్ని టెంపరీగా సేవ్ అవ్వడం వరకు, మన వర్క్ చేసుకోవడం వరకు ఉండేది వర్కింగ్ డైరెక్టరీ. అదంతా అయిపోయిన తర్వాత పర్మనెంట్ స్టోరింగ్ కోసం మనం కమిట్ చేస్తాం కదా గిట్ రిపాజిటరీకి, దానికోసం ఉండేది గిట్ రిపాజిటరీ అనమాట. ఓకే, సో మన వర్కింగ్ డైరెక్టరీ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే గిట్ రిపాజిటరీ కూడా ఉంటుంది అని మనం ఊహించుకోవచ్చు. ఓకే, కాకపోతే ఈ రెండు ఒకటి కాదు, బోత్ ఆర్ డిఫరెంట్ అని చెప్తున్నాను. ఓకే, ఈ .gitలోనే స్టేజింగ్కి సంబంధించినవి కానీ లేకపోతే గిట్కి సంబంధించి గిట్ రిపాజిటరీకి సంబంధించినవి కానీ ఇందులో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆ విధంగా మనకి గిట్ రిపాజిటరీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో దిస్ క్రియేట్స్ ఎ సబ్ డైరెక్టరీ నేమ్డ్ .git దట్ కంటైన్స్ ఆల్ ఆఫ్ యువర్ నెసెసరీ రిపాజిటరీ ఫైల్స్. సో రిపాజిటరీకి సంబంధించిన అన్ని ఫైల్స్ కూడా అందులోనే ఉంటాయి అని చెప్పడం. సో ఒక గిట్ రిపాజిటరీ ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు? గిట్ ఇనిట్ అని చెప్పి మనం క్రియేట్ చేయొచ్చు. ఎలాగా? మన లోకల్ డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేసుకొని లోకల్ డైరెక్టరీ నుండి మనము కమాండ్ ద్వారా గిట్ ఇనిట్ అనే కమాండ్ ద్వారా మనము గిట్ రిపాజిటరీ క్రియేట్ చేసుకోవచ్చు. గిట్ రిపాజిటరీ లేకపోతే ఇంకొక ఆల్టర్నేట్ ఏంటంటే ఆల్రెడీ ఎక్కడో గిట్ రిపాజిటరీ ఆల్రెడీ ఉందనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఫ్రెష్గా క్రియేట్ చేస్తుంది కాకుండా ఎక్కడో ఆల్రెడీ ఒక గిట్ రిపాజిటరీ ఉంది. సో మనం ఇప్పుడు దానికి సంబంధించి వర్క్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఆల్రెడీ గిట్ రిపాజిటరీ ఉంది కదా, సింపుల్గా మనం ఏం చేస్తామంటే మన సిస్టంలో దాని యొక్క క్లోనింగ్ అనేది తీసుకుంటాం అనమాట. ఓకే, సో మళ్ళీ ఫ్రెష్గా మనం ఇప్పుడు చేసినట్టుగా గిట్ ఇనిట్ అని చెప్పి మనం ఏదైతే ఫ్రెష్గా ఒక రిపాజిటరీ క్రియేట్ చేసామో అలా కాకుండా మనం ఏం చేయొచ్చు? క్లోనింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ గిట్ రిపాజిటరీ ఎక్కడో ఉంది, దాని నుండి కూడా మనం క్లోన్ చేసుకోవచ్చు. ఓకే, సో మొత్తానికి గిట్ రిపాజిటరీ మనం ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు? ఫ్రెష్గా అనుకుంటే మనం మన వర్కింగ్ డైరెక్టరీ నుండి గిట్ ఇనిట్ కమాండ్ ద్వారా మనం క్రియేట్ చేయొచ్చు. లేదు సెకండ్ వేలో ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే ఆల్రెడీ ఎక్కడో గిట్ రిపాజిటరీ ఉంది అనుకుంటే దాన్ని క్లోనింగ్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు యాజ్ ఇట్ ఈస్గా దానికి తగ్గ క్లోన్ అంటే ఒక కాపీ అన్నది క్రియేట్ అయిపోతుంది. మన సిస్టంలో ఒక రిపాజిటరీ కాపీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ క్లోనింగ్ కాపీ అనేది వచ్చేస్తుంది. సో దట్ మళ్ళీ దాని మీద మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. మీకు అర్థమవుతుందా? సో క్లోనింగ్ ఎలా చేయాలి అంటే వెరీ సింపుల్ అండి, జస్ట్ క్లోన్ అనే కమాండ్ అనమాట. సో గిట్ క్లోన్ అనే కమాండ్తోని ఆ రిపాజిటరీ పాత్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ గిట్ రిపాజిటరీకి ఒక క్లోన్ అనేది మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడి నుండి అయితే మనం ఈ కమాండ్ రన్ చేస్తున్నామో అక్కడికి ఒక క్లోన్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో దట్ మనం ఇంకా లోకల్ రిపాజిటరీలో మనం వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు అర్థమవుతుందా? సో
ఎక్కడి నుండి అయితే మనము రిపాజిటరీ ఎక్కడైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో అక్కడ జస్ట్ మనము ఒక కమాండ్ రన్ చేస్తే సింపుల్గా సరిపోతుంది అని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సిడి డాట్ డాట్ అంటాను, బయటకు వచ్చేస్తాను. మై వర్క్ కాకుండా ఏం చేస్తానంటే ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ కాపీ. ఓకే, సో ఎక్కడ నుండో మనం కాపీ చేయబోతున్నాం కదా, సో కాపీ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. సో సిడి కాపీ అంటాను ఇప్పుడు. సో కాపీ ఫోల్డర్ నుండి మనం ఏం చేయాలి, గిట్ క్లోన్ రన్ చేయాలి. ఓకే, సో ఎలా రన్ చేస్తాం, గిట్ క్లోన్ అని చెప్పి. ఓకే, సో ఏదైతే మనకి ఆ యూఆర్ఎల్ ఉంటుందో, రిపాజిటరీ తాలూకా యూఆర్ఎల్ ఉంటుందో, ఆ యూఆర్ఎల్ ఇస్తే మనకి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ రిపాజిటరీ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఆటోమేటిక్గా ఏముంటుంది, ఇది ఆల్రెడీ ఒక గిట్ రిపాజిటరీ నుండి మనం క్లోన్ ఇచ్చాం కాబట్టి, సో చూడండి అక్కడ నుండి ప్రతిదీ కూడా క్లోన్ చేసుకుంటుంది అనమాట. క్లోన్ చేసుకొని ఆ రిపాజిటరీ కాపీ అనేది మన దగ్గరకు వచ్చేస్తుంది. సో దట్ మనం ఇంకా వర్క్ చేసుకోవచ్చు దాని మీద. మీకు అర్థమవుతుందా? ఎస్, ఇట్ ఈస్ డన్. ఒకసారి మనం కాపీ ఫోల్డర్ ఓపెన్ చేసి చూస్తే ఎస్, అక్కడ ఏదైతే ఉందో ఆ రిపాజిటరీలో ఏదైతే ఉందో దాని కాపీ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. లోకల్ రిపాజిటరీ ఒకటి క్రియేట్ అయిపోతుంది. ఓపెన్ చేస్తే ఇంక అందులో డాట్ గిట్ ఉంటుంది. ఆ డాట్ గిట్లో మనకి కావాల్సిన ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అక్కడ ఎగ్జిస్టింగ్ రిపాజిటరీలో ఏదైతే ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇది పుల్ చేస్తుంది. పుల్ చేసి మనకి ఆ రిపాజిటరీని ఇచ్చేస్తుంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే కాపీ ఫోల్డర్లో libgit2 అని చెప్పి వచ్చిందనమాట. ఓకే, సో అక్కడ రిపాజిటరీలో అక్కడ libgit2 అని ఉండడం వల్ల మనకి ఫోల్డర్ నేమ్ ఆటోమేటిక్గా libgit2 అని చెప్పి రావడం జరిగింది. అలా కాకుండా మనకి నచ్చిన నేమ్ కూడా మనం అసైన్ చేయాలంటే చేయొచ్చు అనమాట. సో సేమ్ కమాండ్కి చివరిలో మనం నేమ్ కూడా ఇచ్చామనుకోండి, మనకి నచ్చిన నేమ్ ఇస్తే ఆ నేమ్తో ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో మన న్యూ ఫోల్డర్ అనేది ఆ నేమ్తో క్రియేట్ అవుతుంది. అప్పుడు ఫోల్డర్ నేమ్ ఏదైతే libgit2 అని వచ్చిందో అలా రాకుండా మనం ఏదైతే ఇస్తామో ఆ నేమ్తో రావాలి అని అనుకుంటే మనం ఏం చేయాలండి, సో జస్ట్ ఇక్కడ స్పేస్ ఇచ్చి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ TWZ అంటాను నేను. సో తెలుగు వెబ్ గురు అనగానే ఈసారి చూడండి మనకి రిపాజిటరీ క్రియేట్ అయినప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఎస్, సో మరొకసారి క్లోనింగ్ అవుతోంది, మొత్తం ఫైల్స్ అన్ని పుల్ చేస్తుంది. అక్కడ నుండి టోటల్ పుల్ చేసి ఈసారి చూసుకుంటే TWZ అని వచ్చింది. ఓకే, TWZ అనే నేమ్తో మనకి క్రియేట్ అవ్వడం జరిగింది. అంతేనా, డైరెక్టరీ నేమ్. సో ఇలా ఏంటంటే మనము ఫ్రెష్గా ఒక రిపాజిటరీ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిపాజిటరీ నుండి క్లోనింగ్ అయినా చేసుకొని మనం వర్క్ని చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం రిపాజిటరీ మన లోకల్ డైరెక్టరీ నుండి గిట్ ఇనిట్ కమాండ్ ద్వారా చేసుకోవచ్చు, లేదు ఎగ్జిస్టింగ్ రిపాజిటరీ నుండి కూడా క్లోన్ చేసుకోవచ్చు బై యూజింగ్ గిట్ క్లోన్ కమాండ్. అర్థమవుతుంది కదా? రైట్ ఫ్రెండ్స్, సో నెక్స్ట్ క్లాస్లో మనం కమిట్ ఏ విధంగా చేయాలో కూడా తెలుసుకుందాం.